ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పార్ట్ 2. హైడ్రోజన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ కావెండిష్. కాల్షియం పరమాణు సంఖ్య ఎంత? కాల్షియం పరమాణు సంఖ్య 20. నెక్స్ట్, ఆదర్శ అమ్మీటర్ యొక్క నిరోధం. ఆదర్శ అమ్మీటర్కు నిరోధం అనేది ఉండదు, కాబట్టి ఆదర్శ అమ్మీటర్ యొక్క నిరోధం ఏదంటే శూన్యం. నీటి పాత్ర లోపల ఉంచిన రూపాయి మనకు కొంచెం ఎత్తులో కనబడినట్లుగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కాంతి యొక్క వక్రీభవన ధర్మం వలన రూపాయి అనేది మనకు కొంచెం ఎత్తులో కనబడుతుంది. నెక్స్ట్, నీలిగ్రహం అని దేనికి పేరు? నీలిగ్రహం అని భూమికి పేరు. నెక్స్ట్, జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ పోషకాహార సంస్థని ఇంగ్లీష్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అంటారు. ఇది మన హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, హజ్ యాత్రలో ముస్లింలు తమ పవిత్ర తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్తారంటే మక్కాకు వెళ్తారు. నెక్స్ట్, జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ యువజన దినోత్సవం జనవరి 12న జరుపుకుంటాం. నెక్స్ట్, చతురస్రంలోని కర్ణాలు ఏ విధంగా ఉంటాయి? చతురస్రంలోని కర్ణాలు సమానంగా ఉంటాయి మరియు ఒకదానికొకటి లంబ సమద్వికరణ చేసుకుంటాయి. నెక్స్ట్, వృత్తంలో ఉన్నటువంటి అతి పెద్ద జ్యాను ఏమంటారంటే వ్యాసము అని అంటారు. వృత్తంలో అతిపెద్ద జ్యాను ఏమంటారు? వ్యాసము అంటారు.